లేకపోతే ఉన్నదానికెళ్ళి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అక్క, నీకు చివరగా మిగిలిన ఒకే ఒక అవకాశం. ఈ నిజాన్ని నువ్వే నమ్మాలి. స్నేహ అక్క శివబావని ప్రేమిస్తుంది. ఈ మాటని ప్రూఫ్ తో చూశాను కాబట్టి నమ్మినా. గదే నీతో చెప్తున్నా. ఈ మాట నీతో చెప్పమని దేవుడు బాబేమీ నాకు చెప్పలేదు. నేనే కా బాబుకి చెప్పినా. స్నేహ అక్క డ్రాయింగ్ బుక్ లా శివబావ బొమ్మ గీసి దాని పక్కన ఐ లవ్ యూ అని రాసిందక్క. అంటే దాని అర్థం స్నేహ అక్క బావని ప్రేమిస్తుందనే కదా. గది నా కండ్లతోని చూసే నేను దేవుడు బాబుతోని చెప్పిన. దేవుడు బాబుని పాపం అనవసరంగా అపార్థం చేసుకోద్దక్క. స్నేహ అక్క శివబాబుని ప్రేమిస్తుందన్న నిజాన్ని దయచేసి నమ్మక్క. ప్లీజ్ నమ్మక్క, నీకు దండం పెడతాను. నీకు నా మాట మీద నమ్మకం లేదనిపిస్తే మన డ్రాలోనే స్నేహక్క వేసిన డ్రాయింగ్ బుక్ ఉంది. దానిలో ఉన్నది ఏందో నువ్వే చూసి అర్థం చేసుకో. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేనక్క. మేడం, ఏంటి చిత్ర, ఏదో అర్జెంటుగా కలవాలన్నావు? అవును మేడం, ఇందాక అర్జున్ పార్వతమ్మలు కలిసి స్నేహ అనే అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి చూపులు చెడగొట్టారంట. అదేం సరదా అంట వాళ్లకు? సరదా కాదు మేడం, దాని వెనుక పెద్ద కథే ఉంది. ఏంటా కథ? ఆ స్నేహ కావేరి బావైన శివను ప్రేమిస్తుందంట. సో ఇప్పుడు శివను స్నేహను వాళ్ళు ఒక్కటి చేశారంటే కావేరికి వాళ్ల బావతో పెళ్ళనే గోలే ఉండదుగా. అప్పుడు అర్జున్ కావేరి కోసం టెన్షన్ పడకుండా తన ప్రయత్నాలు తను చేసుకుంటాడు. అది అక్కడ ప్లాన్ మేడం. ప్లాన్ వేసుకున్నా, ఏరోప్లేన్ వేసుకున్నా వాళ్ళ లవ్ జర్నీని నేను సాగనివ్వను కదా చిత్ర.